అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. జూలై 6వ తారీఖు ఆదివారం రోజున కుంభరాశి వారికి 2 శుభవార్తలు రాబోతున్నాయి. జూలై 6వ తారీఖు ఆదివారం రోజున కుంభరాశి వారికి ఎలాంటి 2 శుభవార్తలు రాబోతున్నాయి, కుంభరాశి వారికి ఏం జరుగుతుంది, ఎలాంటి శుభవార్తలు వస్తాయి, కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి అంశాలు ఈ వీడియో చివరి వరకు చూడండి. మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాష్ట్రాధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి శుభవార్తలు వస్తాయి అనేటువంటి అంశాలను తెలుసుకుందాం. వీరికి వ్యక్తిత్వం పరంగా కూడా చూసుకున్నట్లయితే కనుక కుంభరాశి వారు పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు. అలానే ఎవరు ఏ ఆపదలో ఉన్నా సరే చూసి తట్టుకోలేనటువంటి వ్యక్తులు. ఎవరైనా సరే ఆపదలో ఉంటే ఖచ్చితంగా కూడా వారికి ఏదో ఒక రకంగా మంచి చేయాలని చెప్పేసి మనస్తత్వం అయితే ఉంటుంది. అలాంటి వాటిని కలిగి ఉంటారు ఈ రాశివారు. అంతేకాదు, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడైనా సరే కష్టంతో కూడుకున్నటువంటి పనులే అధికంగా ఉంటాయి. అంటే కొంతమందికి సులువైన పనులు అధికంగా ఉంటాయి. కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వీరు జీవితంలోనే ఎదగాలనేటువంటి తపన, ఆలోచన అధికంగా ఉంటుంది. వీరు ఏదైనా సరే ఒక పని చేశారు అంటే ఖచ్చితంగా కూడా ఉపయోగపడే పని మాత్రమే చేస్తారు. అంతేకాకుండా వీరు వృధా ఖర్చులు అనేటివి అసలు చేయరు. ఎందుకు అంటే వీరికి డబ్బు విలువ చాలా ఎక్కువగా తెలిసే ఉంటుంది కనుక వీరు ఉపయోగపడే పనులు చేస్తారే తప్ప ఉపయోగం లేనటువంటి పనుల జోలికి అసలు వీరు వెళ్ళరు అని కూడా చెప్పుకోవచ్చు. అలానే వీరికి ఏది చేసినా సరే పర్ఫెక్ట్గా చేయడం అయితే అలవాటు. ఏ పనైనా సరే చాలా పర్ఫెక్ట్గా అయితే చేస్తూ ఉంటారు. అలానే వీరు చేసినటువంటి పనులకు వీరి యొక్క పై అధికారులు కూడా వీరిని ప్రశంసిస్తుంటారు. ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే కనుక వీరు ఏదైనా వినూత్నంగా ప్రయత్నం చేస్తుంటారు. వినూత్న ప్రయత్నాలు అనేటివి వీరికి అంటే ఏదైనా పని చేస్తే కనుక ఆ పని అనేది కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలా కూడా గోచార ఫలితాలు అయితే అనేటివి అనుకూలంగా ఉన్నాయి ఈ సమయంలో. అయితే వీరు ఈ సమయంలో ఎక్కువగా శుభవార్తలు అయితే వినడం కానీ లేదా శుభవార్తలు వినడం కానీ ఏదైనా సరే ఇంట్లో శుభ కార్యక్రమాలు చేయడం కానీ ఇలా వీరైతే శుభానికి సంబంధించినటువంటి సంకేతాలు అయితే వీరికి అధికంగానైతే ఉంటాయి. శుభానికి సంబంధించినటువంటి అంటే సంకేతాలు అధికంగా ఉండటమే కాకుండా వీరికి రాజయోగం అనేది పట్టేటువంటి అదృష్టం కూడా కలిసి వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. అంటే వీరికి అదృష్టం అనేది ఈ సమయంలో ఎక్కువగా ఉంది. గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నందువలన ఈ కుంభరాశి వారికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది. ఏదైనా సరే పట్టుబడితే సాధించేంత వరకు కూడా అసలు కూడా వదిలిపెట్టరు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి 2 శుభవార్తలు అనేటివి రాబోతున్నాయో కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ శుభవార్తలు రావడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. గ్రహాలు ఎప్పుడు కూడాను ఒకే రాశిలో నిశ్చయంగా అసలు ఉండవు. గ్రహాలు ఎప్పటికప్పుడు మార్పులు చెందుతూ ఉంటాయి. అలాగే గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశికి మారినప్పుడు అక్కడ కొన్ని యోగాలు ఏర్పడతాయి. అలా ఏర్పడినప్పుడు అక్కడ ఆ రాశి దగ్గర యోగాలు ఏర్పడినప్పుడు వారికి శుభాలు జరగడం లేదా శుభకార్యాలు జరగడం, శుభవార్తలు వినడం. వీరు అంటే ఉద్యోగాల పరంగా చూసుకున్న, వ్యాపార పరంగా చూసుకున్న లేదా మొండి భాగాలు తిరిగి రావడం, వీరు ఊహించని విధానంగా శుభవార్తలు రావడం, అలానే పదోన్నతి రావడం, అలానే జీవితాలు పెరగడం, ఉద్యోగం ఆల్రెడీ చేస్తున్న వారికి కూడా వారి యొక్క ఆఫీసులో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు మంచి రిలేషన్ ఏర్పడడం, అంతేకాకుండా పై అధికారులు మీరు ప్రశంసించడం, వీరు చేసిన పనులన్నీ కూడాను బాగున్నాయి అని చెప్పి వీరిని సంతోషపరచడం, కుంభరాశి వారి చేసిన వినూత్న ప్రయోగాలు లేదా ప్రయత్నాలు కలిసి వచ్చి చాలా సంతోషం ఉండడం, ఇలా మీరు ఏది చేసినా సరే మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు చేసిన ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారుతుంది. అంతేకాదు మీకు శుభం జరిగేలాగా సంతోషకరంగా ఉంటుందన్నమాట. మీకు ఏదైనా పని చేశారనుకున్నది ఖచ్చితంగా కూడా మీకు శుభయోగంగా ఉంటుంది.
మీ యొక్క ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా కూడా కలిసి వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికైనా సరే, వ్యాపారంలో వృత్తి ఉద్యోగ పరంగానైనా సరే అనుకూలంగా ఉంటుంది. విద్యాపరంగా చూసుకున్నా సరే, ఉద్యోగపరంగా చూసుకున్నా సరే, వ్యాపార పరంగా చూసుకున్నా సరే వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి వీరికి ఫలితాలు అనేటివి అన్నీ కూడాను అనుకూలంగానే ఉండడం, అలానే శుభవార్తలు రావడం అయితే జరుగుతుంది. అయితే ముఖ్యంగా వీరికి ఒక గొప్ప ఇంటి నుండి మంచి సంబంధం అయితే రావడం కానీ, వివాహాది శుభకార్యంలో ఆలస్యమైన వారికి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఆశించిన దానికంటే కూడా ఎక్కువ ఫలితం రావడం కానీ, మీరు కోరుకున్న వ్యక్తి మీ జీవితంలోకి రావడం కానీ, ఆస్తికి సంబంధించిన సమస్యలు తొలగిపోయి ఆస్తిలో పై చేయి రావడం కానీ, కోర్టు సమస్యలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండడం కానీ, కోర్టు సమస్యలు తొలగిపోవడం కానీ, అలానే మీ యొక్క పూర్వీకుల యొక్క ఆస్తికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీ చేతిలోకి అందడం కానీ, నూతన విలువైనటువంటి పత్రాలను అందుకోవడం జరుగుతుంది. ముందు ఏవైనా సరే పత్రాలను కోల్పోయినా అవి తిరిగి ఈ సమయంలో మీకు మీరు పొందుతారని కూడా చెప్పుకోవచ్చు. ఇవైనా సరే ఎక్కడైనా మిస్ అయినా కూడా ఈ సమయంలో మీరు చేతికైతే అంది మీకు సంతోషాన్ని అయితే నింపుతాయని చెప్పుకోవచ్చు. అయితే అంతేకాకుండా ఈ యొక్క కుంభరాశి వారు ఎవరు ఏదైనా సరే ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చి సైలెంట్గా ఉండి అందులో ఉద్యోగంకి వస్తుందో రాదో అని చెప్పేసి సందేహంతో ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా కూడా అందులో ఉద్యోగం కూడా మీకు లభించే అవకాశం అయితే ఉంటుంది. తద్వారా కుంభరాశి వారు చాలా సంతోషంగా ఉంటారు, చాలా ఆనందంగా ఉంటారు. వీరి యొక్క ఆనందానికి అవధులు ఉండవని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రాశి వారు ఖచ్చితంగా కూడా శుభయోగాలను అధికంగా పొందే అవకాశం అయితే ఉంటుంది. గతంలో కంటే కూడా ఈ సమయంలో వీరు చేసినవి మంచిగా దూసుకుపోయే అవకాశం అనేది ఉంటుంది. ప్రయత్నాలు వ్యాపారంలో కావచ్చు, లేదా ఇంకేదైనా మీరు ఏదైనా సరే ఒక జనాకర్షణ కోసం చూస్తున్నట్లయితే కనుక అది ఖచ్చితంగా కూడా జనాకర్షణ ధనాకర్షణ సమయంలో అధికంగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది కుంభరాశి వారికి. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇలా 2 శుభవార్తలు అయితే మీరు గట్టిగా వినగలుగుతారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైనా సరే 2 శుభవార్తలు ఖచ్చితంగా కూడా వచ్చి తీరుతాయి. అయితే ఆ 2 శుభవార్తలు అనేటివి మీకు చాలా సంతోషాన్ని అయితే కలిగిస్తాయి కూడా. ఇక కుంభరాశి వారికి జన్మించిన వ్యక్తులు ఎలాంటి 2 శుభవార్తలు వస్తాయి, కుంభరాశి జాతకులకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది, అలాగే కుంభరాశి వారికి ఆర్థికపరమైన సమస్యలు కూడా కొలిక్కి వస్తాయి. రేపటి రోజున మీకు ఒక మంచి లాభాన్ని అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. మీరు రిలాక్స్ అవ్వడానికి అది బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీలో ఉన్నటువంటి ఒత్తిడిని అధికంగా ఎక్కువగా పెంచుకునేందుకు ఆలోచనలు మిమ్మల్ని అయితే కృంగదీసేలాగా ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని పాడు చేసేటువంటి ఆ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టేసి మనసును కొంచెం నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకునేందుకు రేపటి రోజున ఎక్కువసేపు కూడా దైవారాధనలో గడపండి. దైవనామస్మరణ చేసుకోవడం వల్ల, ఇష్ట దైవనామస్మరణ చేసుకోవడం వల్ల మీకు అన్ని విధాలు కూడా చక్కగా మంచి అవకాశాలు వస్తాయి. కాబట్టి ఎక్కువగా ఏ పనైనా సరే కానివ్వండి, అంటే జరుగుతుందా కాదా అనేటువంటి ఆలోచనలు మానుకొని మీ పనిని మీరు ధర్మబద్ధంగా చేసుకోవడం వల్ల ముందు రోజులలో మీకు చక్కగా అన్నీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా నిరాశ గురవుతూ ఉంటారు, ఉండకండి. దానివల్ల ఆరోగ్యం పాడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మన ధ్యాస అంతా కూడా, మన ఆలోచనలు అన్నీ కూడా పూర్తిగా మారిపోయేలా చేస్తాయి. కాబట్టి మనం ఎంత కంట్రోల్గా ఆలోచనలన్నీ పక్కన పెట్టుకోవాలి. మనశ్శాంతి అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఆ పనిని మనం ఇంకాస్త ఎక్కువగా ఇంట్రెస్ట్గా చేసుకుంటాం. కాబట్టి ఆ పని ఎందుకు అవ్వదా, ఎందుకు జరగదా అని చెప్పేసి ఎక్కువగా అనవసరంగా టెన్షన్స్ గురవ్వకండి. ఏదైనా కానీ అంటే మన పని మనం ధర్మబద్ధంగా చేస్తాం, మిగతా రిజల్ట్ అంతా కూడా భగవంతుడికి వదిలేస్తామని అన్నట్టుగా ఉండండి. ఆలస్యమైనా కానీ మంచి గమ్యానికి మీరు చేరుకునేలాగా భగవంతుడు మీ అనుగ్రహం ఎక్కువ కూడా భూమి మీద శాశ్వతంగా కష్టం ఉండిపోదు. మనం చేసినటువంటి పని ఏది కూడా వృధాగా పోదు. ఏదో ఒక విధంగా ప్రతిఫలం అనేది మనకు తప్పకుండా భగవంతుడు ఇస్తాడు. అంతేవిధంగా ఏదైనా కానీ చెడు చేస్తే చెడిస్తాడు, మంచి చేస్తే మంచి ఇస్తాడు. ఎందుకంటే పూర్వజన్మ ఫలాలు అంటే పాప పుణ్యాలు ఇవన్నీ కూడా మనం ఈ జన్మలో అనుభవించేటువంటి కొన్ని పనులు అన్నమాట. కాబట్టి ఏంటంటే ఇప్పుడంతా కూడా మారిపోయిందండి. జన్మలో అనుభవించేటువంటి పాపపుణ్యాలు కూడా మనం ఈ జన్మలో అనుభవిస్తున్నాం. చాలా వరకు చూసుకున్నట్లయితే ఏ కష్టానికి అంటే మనం ఒకరి కష్టం తలపెడితే ఆ కష్టం మనకి ఏదో విధంగా అట్టే వెంటికి ఎదురవ్వటం, మంచి చేస్తే మంచి జరగడం, ఇవన్నీ కూడా మనకు రేపటి రోజున మనకు మీరుగా చేసుకున్నటువంటి పనులపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏదో ఒక సందర్భంలో మనకి ఏదో ఒక దారి సహాయం అనేది తప్పకుండా అందించేలాగా భగవంతుడు చేస్తాడు. కాబట్టి మన వంతుగా మనం మంచి పనులు చేయడానికి ప్రయత్నిద్దాం.
అలాగే ఒక మంచి సహాయం అనేది రేపటి రోజున మీరు పొందబోతున్నారు. అలాగే ఒక మంచి కొత్త నూతనమైనటువంటి బంధాన్ని కూడా మీ జీవితంలోకి ఆస్వాదించబోతున్నారు. అంటే ఒక మంచి బంధాన్ని స్వాగతించబోతున్నారనమాట. అది స్నేహమైనా కావచ్చు, ప్రేమైనా కావచ్చు, ఇలా ఏదైనా కానీ ఒక కొత్త బంధం అనేది మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. మరి ఈ విధానంగా అయితే ఉంటుంది రేపటి రోజున.